శుభోదయం. మనం ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం గురించి గత తరగతి నుంచి తెలుసుకుంటున్నాం. పాఠ్యాంశాన్ని మొదలు పెట్టుకున్నాం. అందులో భాగంగా ధర్మరాజు అతని సోదరులను ద్రౌపదిని ఒప్పించి మహాప్రస్థానానికి చేరడానికి బయలుదేరాడని, హిమాద్రి పర్వతాలు దాటుకుంటూ నదులు, కొండలు, లోయలు, గుట్టలు దాటుకుంటూ మేరు పర్వతం సమీపించాడని, అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ద్రౌపది కుప్పకూలి మరణించిందని, ఆమె మరణానికి కారణాన్ని ధర్మరాజుని భీమసేనుడు అడగగా ఆమె తన భర్తలందరిలో కంటే అర్జునుడి పట్ల ఎక్కువ ప్రీతితో ఉందని, ఆ కారణం చేతే ఆమెకి దుస్థితి ఏర్పడిందని చెప్పి అక్కడి నుంచి ఆమె శరీరం వదిలి ముందుకి కొనసాగుతూ మహాప్రస్థానం వైపు నిశ్చలమైన బుద్ధి కలిగినటువంటి ధర్మరాజు ముందుకు కొనసాగుతుండగా అతనితో పాటు మిగతా తమ్ముళ్ళు, అలాగే భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు, వారితో పాటు ఒక శునకము కూడా బయలుదేరుతూ ఉండగా తర్వాత జరిగిన విషయాన్ని గమనిద్దాం. చదవండి. భూవర యమ్మయి గోమంగ సహదేవుడపగత ప్రాణుడై యవ్వనపడిన గని వాయుజుడు ధర్మతనయును గేగించి ఇతడ అహంకారుడెప్పుడు నీవు అతిభక్తి శుశ్రూషయను చూచుండు మాలోన నెల్ల సన్మార్గవర్తి ఇతనుకు నేరపోయిద్ద వాటిల్లెనని అమ్మను జయేంద్రుడు అతని తోడ వీడు తనకంటే ప్రాజ్ఞుడు లేడని జగతునంద సని సంతతం మీద నడ్డదలచు దానినిట్లయ్యే నుంచుపేక్షానీయుడు బుద్ధి నరుగుండే నా పరుశూరుడు. అంటే అలా ముందుకు సాగుతుండగా ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ పద్యంలో ఇవ్వడం జరిగిందండి. భూవర యమ్మయి గోవగ సహదేవుడు అపగత ప్రాణుడై యవ్వనపడిన గని వాయుజుడు ధర్మతనయుని గేగించి ఇతడు అహంకారుడెప్పుడు నీకు అతిభక్త శుశ్రూషయ యాచరించుండు మానవుల నెల్ల సన్మార్గవర్తి ఇతనికి ఏనకో ఇద్దస వాటిల్లే అనిన అమ్మనుజేంద్రుడు అతని తోడ వీడు తనకంటే ప్రాజ్ఞుడు లేడు జగత్నందు నిని సంతతం మీద నెట్టదలుచు దానిట్లయ్యే చూపేక్షానీయుడ బుద్ధి నరుగుచుండే నప్పురుషవరుండు. భూవర అంటే ఈ కథని మీకు చెప్పాను కదా నిన్న, మహాభారత కథని సూత మహర్షి నైమిషారణ్యంలో ఉన్న సూత మహర్షి జన్మేజయ మహారాజుకు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ భూవర అంటే భూమిని పరిపాలించే ఓ మహారాజా ఎవరండి, జనమేజయుని ఉద్దేశించి చెప్తున్నాడు కదా. కాబట్టి ఓ జనమేజయ మహారాజా అని సంబోధించి ఎమ్మయి ఈ విధంగా భోవంగా ముందుకు సాగుతుండగా సహదేవుడు అపగత ప్రాణుడై యవ్వనపడిన సహదేవుడు పాండవుల్లో చివరి వాడైనటువంటి సహదేవుడు అపగత అంటే పోయిన ప్రాణుడై ప్రాణాలు పోయిన వాడై యవ్వనపడి భూమిపై పడిపోయాడు. అంటే అలా సాగుతుండగా సహదేవుడు కొంత దూరం ఎదుడికి ప్రాణాలు కోల్పోయి భూమిపై పడిపోయాడు. ఎవరు? సహదేవుడు. కానీ వాటిని చూసి వాయుపుత్రుడు ఇక్కడ వాయుజుడు ఎవరండి? వాయుపుత్రుడు అయినటువంటి ఎవరండి వాయుపుత్రుడు? భీమసేనుడు. భీముడు ధర్మతనయునికి ఏకరించి ధర్మతనయుడు అంటే ధర్మానికి అధిపతి అయిన యముని కుమారుడు. ఎవరండి? ధర్మరాజు. ఎవరండి యముని కుమారుడు? ఎవరు? ధర్మరాజు. ధర్మ ప్రతీకుడు ఎవరు? యముని కుమారుడు ఎవరు? ధర్మరాజు. ధర్మరాజుకి ఈ విషయాన్ని తెలిపి అతడు అహంకారుడు నీకు నతిభక్ష శుశ్రూష ఎనరించునందు ఇతడు అహంకారం లేనివాడు. ఎవరు? సహదేవుడు అహంకారం లేనివాడు. పైగా నీకు అతిభక్తి ఎక్కువ భక్తితో ప్రీతితో శుశ్రూష అంటే సేవ. శుశ్రూష అంటే అర్థం ఏంటి? సేవ చేస్తూ ఉంటాడు. అహంకారం లేనివాడు నీకు అందరికంటే ఎక్కువ భక్తితో సేవ చేస్తూ ఉంటాడు. మాలోన సన్మార్గవర్తి పైగా మా అన్నదమ్ములందరిలోని కూడా సన్మార్గవర్తి మంచి మార్గంలో నడిచేవాడు. మన అన్నదమ్ములందరిలోని కల్లా మంచి మార్గంలో నడిచేటువంటి వాడు. అటువంటి సహదేవునికి నేరపోయే దశన్ ఇలా జరగడానికి కారణం ఏమిటి? వాటిల్లే ఈ దురవ్యవస్థ ఎందువలన ఈ దురవ్యవస్థ కలిగింది అని అమ్మనుజేంద్రతో అతనితో అని అడిగాడు. ఎవరిని? ధర్మరాజుని. ఏమని అడిగాడంటే ముందుకు
కొనసాగుతూ ఉండగా మధ్యలో సహదేవుడు తన ప్రాణాలను కోల్పోయి భూమి మీద పడిపోతాడు. అది చూసిన భీముడు ధర్మరాజుతోటి తన అన్నయ్య ధర్మరాజుతో చెప్తాడు, ఏమని, ఓ మహానుభావ, ఇతడు అందరికంటే కూడా అహంకారం లేనివాడు, పైగా అన్నదమ్ముడు అందరిలో కంటే కూడా సన్మార్గవర్తి. అటువంటి ఇతనికి ఈ దుస్థితి ఎందుకు కలిగింది, ఈ పరిస్థితి ఎందుకు కలిగింది అని అనగా అప్పుడు ధర్మరాజు చూడండి ఒకసారి, నమ్మనుజేంద్రుడు అతనితో అమ్మనుజేంద్రుడు, మనుజులు అంటే మనుషుల్లో ఇంద్రుడు అంటే అక్కడ రాజు ఎవరండి, ధర్మరాజు అతని తోడను, అతడు అంటే ఇక్కడ ఎవరండి, భీముడు. ఎవరండి, భీముడితోటి వీడు అంటే ఇక్కడ సహదేవుడు తనకంటే ప్రాజ్ఞుడు అంటే తెలివైన వాడు. ప్రాజ్ఞుడు అంటే ఎవరండి, ప్రాజ్ఞుడు అంటే తెలివైన వాడు లేడు అని జగత్తునందు సన్నంత తమ్మిద నెడ్డదనుచు దానమిట్లయ్యే నుంచుపేక్షానీయుడా బుద్ధి దనుచున్నన్ నప్పుడు వరుణుడు. తనకంటే గొప్పవాడు లేదా తనకంటే తెలివైన వాడు ఈ లోకంలో ఎవరు లేడు అంటూ ఎల్లప్పుడూ తమ్ముగా అంటే ఎల్లప్పుడూ నెట్ట తరిచి తన హృదయంలో భావిస్తూ ఉండేవాడు. సహదేవుడు ఏం చేసేవాడండి, తనకంటే గొప్పవాడు ఎప్పుడు ఈ లోకంలో లేడు, నేనే గొప్పవాడిని అనే భావంతో ఎప్పుడు తన హృదయంలో తన మనసులో భావిస్తూ ఉండేవాడు. దాని ఇట్లయ్యే అందుచేతన ఇటువంటి దుస్థితి కలిగింది అంటూ అని చెప్తూ ఉపేక్షతో కూడిన చిత్తముతో ఉపేక్షతో కూడిన మనసుతోటి బుద్ధి నరుగుచు నుండి పురుషావరుడు ముందుకు సాగిపోయాడు. సహదేవుడు మరణానికి కారణం అడిగాడు భీమసేనుడు. ఎందుకు, గొప్పవాడు, అహంకారం లేనివాడు, అందులోని మన అన్నదమ్ములందరిలో కూడా సత్ప్రవర్తన కలిగిన వాడు, నీకు నిరంతరం సేవ చేసేటువంటి ఈ సహదేవుడికి ఎందుకు ఈ దుస్థితి కలిగింది అంటే అప్పుడు చెప్పాడు. ఎవరు ధర్మరాజు. ఇతడు ఎప్పుడూ కూడా తనకంటే గొప్పవాడు ఈ లోకంలో లేడు అని తన మనసులో ఒక అహంకార భావంతో ఉండేవాడు, కాబట్టి ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పి ఉపేక్షతో కూడిన చిత్తంతో బుద్ధి నలుగుచు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఎవరు, ధర్మరాజు. అనిజుడు అంటే అనిలం అంటే గాలి, అజునుడి కొడుకు పుత్రుడు. ఇక్కడ గాలి పుత్రుడు ఎవరండి, వాయుపుత్రుడు ఎవరు, భీముడు. నరుడు అంటే ఎవరండి, అర్జునుడు. ధర్మరాజుతో పడికి ఎవరు వెళ్తున్నారండి, అనిరజుడు. నరుడు నకులుడు సునకం గుణగమున నరుగు సుస్థిరమతి అయి మనుజేంద్ర వర్య ఎట్లను జుపతి సన నకులు నరుగు జగతింపడి. అనిరజుడు నరుడు నకులుడు సునకం గుణగమున నరుగు సుస్థిరమతి అయి మనుజేంద్ర వర్య ఎట్లక్షణపతి జనసనుకు నకులు నరుగు జగతింపడి. ఇక్కడ మనుజేంద్ర వర్య మనుషులకి ఓ రాజా, మనుషులలో గొప్పవాడైన మహారాజా, ఓ జన్మేజయ మహారాజా. సహదేవుడు మరణాన్ని చెప్పిన తర్వాత, సహదేవుని మరణాన్ని వర్ణిన తర్వాత అతడు తన మహాప్రస్థానం అనే ఉపేక్ష సిద్ధాంతంతో కూడిన మనసుతో కలిసి ముందుకు సాగుతున్న భీమసేనుడు ధర్మరాజుతో పాటు భీముడు, నరుడు అంటే అర్జునుడు. ఎవరండి, అర్జునుడు, నకులుడు, అలాగే సునకం అంటే కుక్క దోణ నలుగు ధర్మజుని వెంట నడుస్తూ ఉండగా సుస్థిరమతి అయి మిక్కిలి స్థిరమైన బుద్ధి కలవాడే. ధర్మరాజు అజ్జనపతి అంటే ధర్మరాజు. ఎవరండి, జనులకు అధిపతి. ధర్మరాజు తన ముందుకు సాగుతూ ఉన్నాడంటే సన నకులు తను జగతంబడి అలా ముందుకు సాగుతుండగా నకులుడి శరీరం జగతి అంటే భూమి, జగతి అంటే భూమిపై పడిపోయిందంట. అంటే అలా నడుస్తూ ఉండగా అతను మరణించాడు అని. అంటే సహదేవుడి మరణానికి కారణం చెప్పి తన మహాప్రస్థానం అనే ఒక కార్యక్రమం మీద ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మనసులో ఎటువంటి చిత్తము బాధ లేకుండా ముందుకు సాగుతున్నాడు. ధర్మరాజు వెంట భీమసేనుడు, అర్జునుడు, అలాగే నకులుడు వారితో పాటు ఒక కుక్క బయలుదేరి వెళ్తూ ఉండగా నిశ్చలమైన బుద్ధితో ముందుకు సాగుతున్నాడండి. ఎవరు, ధర్మరాజు. అలా సాగుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికి నకులుడి శరీరం నేలపైన పడింది, భూమిపై పడి మరణించాడు. విను ద్రౌపదనందనయం
విను ద్రుపద నందనయుందనయనుజన యజున జన్ముడు నంతనని అవని పడుక దాగని ధృతి దూలియనట్లు ఒడిన నగరును చూచి ఎడలదెందంబుతోడను విను ద్రుపద నందనయుందన యను జన్ముడు నంత నవనీయుడుక దాగని ధృతి దూలియనట్లు ఒడిన నకులను చూచి ఎడలదెందంబుతోడను విను ఓ జన్మేజయ మహారాజా ఓ జన్మేజయ విను నేను చెప్పేది విను ద్రుపద నందయుడు ద్రౌపదుని కూతురు ఎవరండి ద్రుపద మహారాజు యొక్క కూతురు ద్రుపద మహారాజు కూతురైన ద్రౌపది తన ఏనుజన్ముడు తన సహజన్ముడు తనతో జన్మించిన వాడైనటువంటి ఎవరండి సహదేవుడు నంతనవని అక్కడికక్కడే అవని అంటే భూమిపై పడుట దానేమో కానీ ఆ దృశ్యాన్ని చూసి ధృతి దూలియనట్లు ధైర్యముతో దూలియనట్లు చెలించినట్లు ధైర్యం కోల్పోయినట్లు ఉండు పడిపోయిన నకులు చూచి ఎడల దండంబుతో ఎడల అంటే దుఃఖిస్తున్నటువంటి దండము అంటే మనసుతోటి దిక్కుతో మనసుతోటి నకులను కూడా చూడడం జరిగిందండి. అలా వెళ్తూ ఉండగా ఎప్పుడైతే నకులుడు తన శరీరాన్ని వదిలి భూమిపై పడిపోయాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పటికే భీముడు ద్రౌపద నందయుని అంటే ద్రౌపది చనిపోవడం చూశాడు. తర్వాత సహదేవుడు చనిపోవడం చూశాడు. వీటన్నిటిని చూసినటువంటి భీమసేనుడికి ధృతి దూలియన్ తాను చూసి అక్కడే భూమి మీద పడిపోవడం చూసి లేదా మరణించడం చూసి ధైర్యం కోల్పోయి ఉండగా ఆ సమయంలోనే నకులుడి శరీరాన్ని కూడా చూడవలసి వచ్చింది. నకులుడు కూడా నేల కోల్పోయాడని చెప్పింది కదండి. నకులుడి శరీరాన్ని కూడా చూడవలసి వచ్చింది. అది చూసి దుఃఖిస్తున్నటువంటి దండము అంటే మనసు హృదయంతో దుఃఖిస్తున్నటువంటి హృదయంతో అనిల సుమునుడు ధర్మతని కేకరించి యవ్వనిపుతో సుందరాకృతియం సౌరంబు ధైర్యంబు సౌజన్యమున గురు సంగమున కాదు జగతునందునితనికి పోలే అహీనత మరియం ఎవ్వరికైనను విద్యపుని గుస్సితార సైట్లకు పొందినక్కడ ఎనినప్పుడు నా కౌరవాగ్రమ్యుడు ధనునకిట్లన్యు నీ తండ్రు నాత్మ సాదృశ్య జగంబురలేడు రూపతశయం తనకు కలదని ఎప్పుడు చిత్తంబు తరచు ఆ మహంకృతియే నిట్టుకియ్యడెన్ ఈడయ్య చెప్పెన్ అనిరసూనుడు ధర్మతనయుని కేరగించి యవ్వమునితో సుందరాకృతియం శౌర్యంబు ధైర్యంబు సౌజన్యమునకు సంగమున కాదు జగతినందునితనికి పోలే నహీతమెరుని ఎవ్వరికైనను ఇట్టి పుణ్య గుస్సిదీదశ ఎట్లు పొందినక్కడ ఎప్పుడు ఆ కౌరవాగ్రన్యుడు నటనికిట్లనియు నీ తండ్రు నాత్మ సాదృశ్యుడ గల జగంబుల లేడు రూపతాశయంబు తనకు కలదని ఎప్పుడు చిత్తంబున తరచు అయ్యహం కృతే కీడయ్య జువ్వెను. అప్పుడు మనసులో ఉన్నటువంటి బాధ మనసులో పడుతున్న దుఃఖంతో అనిల సూనుడు అంటే అనిలం అంటే గాలి లేదా వాయుపుత్రుడు ఎవరండి భీముడు వాయుపుత్రుడైన భీముడు ధర్మతనయునికి ఎరగించి ధర్మానికి అధిపతి యముని తనయుడు అంటే కుమారుడు ఎవరు ధర్మరాజుకి వివరించి ఎవరిని నకులుడు పడిపోయాడన్నాం కదా నకులు మరణించాడన్నాం కదా ఆ నకులుడు పడిపోయిన దృశ్యాన్ని తన అన్న అయినటువంటి ధర్మరాజుకి వివరించి అవ్విగునితో అంటే విగుడు అంటే రాజు ఎక్కడ ఎవరండి రాజు ధర్మరాజుతో సుందరాకృతియం శౌర్యంబు ధైర్యంబు సౌజన్యమున గురు సంగమున కాదు జగతి నందునితనికి పోలే నహీనిత మెరుగునే సుందరాకృతి మంచి ఆకృతి కలిగిన శరీరం గలవాడు అంటే అందమైన శరీరాకృతి కలిగిన ఇతడు శౌర్యములోను ధైర్యములోను సౌజన్యము మంచితనంలోను ఏంటండి మంచి శరీరాకృతిని కలిగినటువంటి ఈ నకులుడు అంటే శౌర్యములోను కీర్తిలోను ధైర్యంలోను పరాక్రమంలోను సౌజన్యములోను మంచితనంలోను గురు సంగమున
కురు సంగమం. కురు సంఘం అంటే కౌరవులలోనే కాదు, ఒక కౌరవులలోనే కాదు, జగతి నందు, ఈ లోకం నందు ఇతనికి వరే నకులుడి వరే నహి నిండుదనం ప్రకాశిస్తుందా అంటే అటు శరీరాకృతిలోను, శౌర్యంలోను, ధైర్యంలోను గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు ఎవరు? నకులుడు. ఈయన ఒక కురువంశంలోనే కాదు, జగత్తులోనే అటువంటి లక్షణాలు కలిగిన వాడు ఇంకొకడు లేడు. అటువంటి ఈ నకులుడికి ఎవరికైనా నిత్య పుణ్యములను, ఇలాంటి పుణ్యాత్ముడైన నకులుడికి గుస్సితా దశ అంటే నీచ దశ. ఏంటండి? గుస్సితా దశ అంటే నీచ దశ. ఎట్లుకో పొంది ఇటువంటి స్థితి, ఇటువంటి దౌర్భాగ్య స్థితి, ఇటువంటి నీచ స్థితి ఎందుకు వచ్చింది? అయ్యో అని బాధపడుతున్నాడు. ఎవరు యనవుడు అనే ఈ విధంగా బాధపడుతూ పౌరవ అగ్రగణ్యుడు అంటే పౌరవుల్లో అగ్రగణ్యుడు ఎవరు? ధర్మరాజు చెప్తున్నాడు ఏమని? అతడు ఎవరు? భీముడితోటి ఇట్లను ఈ భీముడితో ఈ విధంగా అన్నాడు. ఈ విధంగా ఇతడు ఈ నకులుడు నా ఆత్మసదృశ్యం, తనలో తానే తన వల్లనే దక్కిన జగంబులు లేడని, నాలాంటి వాడు లేదా అన్ని లోకాలలోనూ గొప్పవాడు, తనలాంటి వాడు ఈ లోకంలోనే లేడని, రూపతిశయం సౌందర్యం యొక్క ఆధిక్యతతోటి, సౌందర్యం పొందడం యొక్క అహంకారంతో తనకు కలదని, తనకు ఎప్పుడూ ఉందని, అటువంటి సౌందర్య రూపాన్ని నేనని ఎప్పుడు చిత్తము మనసునందు తలుచుకుంటాడు, భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క నయహంకృతి అటువంటి అహంకారం వల్ల, అటువంటి అహంకార దోషం వల్ల ఈ విధంగా నేల కొరిగి మరణించాడు. ఏం చెప్పాడండి? ముందుకు సాగుతుండగా ద్రౌపది శరీరాన్ని, సహదేవుడి శరీరాన్ని చూసినటువంటి భీమసేనుడు నకులుడి శరీరాన్ని చూసి మనసులో కలిగిన దుఃఖంతో తన అన్న అయినటువంటి ధర్మరాజుని అడిగాడు. ఈ నకులుడు అందరిలో కంటే గొప్పవాడు, రూప సౌందర్యం కలిగినవాడు, పైగా శౌర్యం కలిగినవాడు, ధైర్యం కలిగినవాడు, ఇటువంటి వాడు మన కౌరవుల్లోనే ఎవడూ లేడు. కౌరవుల్లోనే కాదు, ఈ జగతి సమస్త భూమండలంలోనే లేడు. అటువంటి పుణ్యాత్ముడైన నకులుడికి ఈ దుస్థితి కలగడానికి కారణం ఏమిటి అని దుఃఖిస్తూ బాధపడుతూ అడిగాడు. ఎవరిని? ధర్మరాజు అంటున్నాడు, ఇతడు తన మనసులో నా ఆత్మ సదృశ్యము అంటే తన మనసులో అనుకుంటున్నాడు, ఈ లోకంలోనే నాలాంటి రూప సౌందర్యం కలిగినటువంటి వాడు గొప్పవాడు ఎవరూ లేడు అని ఎప్పుడూ మనసులో భావిస్తాడు. కాబట్టి అహంకార జ్వాలని వల్లే, అహంకారం యొక్క ఫలితం వల్ల ఈనాడు ఈ నకులుడికి ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. చెప్పి అని ధృతిసారంభూది యతతని నింతనుపేక్షించకూర్చి ధర్మతానుజుండనగా అనుచుండెదక్కడి అనుజులను గురుకురముదోన ఎరుగుచుండెన్ అని ధృతిసారంభూది యాతని నింతనుపేక్షించకూర్చి ధర్మతనుజుండనగా చనుచుండెదొక్కటి అనుజులను గురుకురముదోన ఎరుగుచుండెన్ అని భీముడికి చెప్పి, నకులుడి మరణానికి కారణం భీముడికి చెప్పి, ధృతిసారాంబూది ధైర్యం యొక్క పరమరూపం కలిగిన వాడు, ధైర్యం యొక్క పరమరూపాన్ని అవలంబించేటువంటి వాడైనటువంటి ఎవరిని? ధర్మరాజు తను ఉపేక్షించకూర్చి అక్కడ ఎవరు? నకులుడి శరీరాన్ని గురించి ఉపేక్షించక, బాధపడక, నకులుడి శరీరాన్ని చూసి బాధపడక, బాధపడకుండా శరీరాన్ని అక్కడి నుంచి వదిలి శరీరంపై తన మనసును మళ్లించకుండా, నకులుడి శరీరం పట్ల ప్రేమాప్యాయతలు కలిగించకుండా, తన మనసును నకులుడి శరీరం వైపు మళ్లించకుండా ధర్మ పరిపాలకుడైనటువంటి లేదా ధర్మాన్ని అనుసరించేటువంటి ధర్మరాజు చనుచుండి అక్కడి నుండి ముందుకు సాగుతూ ఉన్నాడండి. అతనితో పాటు ఎవరంట? దక్కటి తన సోదరులు, అనుజులు ఎవరండి? అతనితో పాటు తన మిగిలిన సోదరులు అర్జునుడు, భీముడు, అలాగే గురుకురం అంటే కుక్క ఎరుగుచుంటే అతనితో పాటు కూడా వెళ్తూ ఉన్నాయంట. ఏంటండి? వెళ్తూ ఉన్నాయి. అనగా అంటే ఓ మహానుభావ. ఎవరైనా మహానుభావుడు? జనమేజయ మహారాజు చెప్తున్నాడు. జనమేజయ మహారాజా అంటూ ఈ కథ
జనమేజయ మహారాజుకి చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఓవరాల్గా చూద్దామండి. ఎప్పుడైతే ద్రౌపది మరణించిందో, ద్రౌపది మరణానంతరం ద్రౌపది మరణానికి కారణం ఏమిటి అని భీముడు అనగా, ఉన్న భక్తులందరిలోని ద్రౌపదికి అర్జునుడంటే ప్రీతి, అహంకారం వల్లే ఆమె మరణించింది అని చెప్పి అక్కడి నుంచి ముందుకి కొనసాగుతున్నాడు. అతనితో పాటు అతని తమ్ముళ్ళు ముందుకు సాగుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికి సహదేవుడు నేల కొరిగి మరణించాడు. సహదేవుడు గొప్పవాడు, పైగా అందరిలో కంటే సన్మార్గంలో నడిచేవాడు, నువ్వంటే ప్రీతి సేవ గుణం ఎక్కువ. అటువంటి వాడికి ఈ దుస్థితి ఎందుకు కలిగింది అంటే, తనలాంటి వాడు ఈ లోకంలో లేడు అనే అహంకార భావంతో ఉండేవాడు, అందుకే అతనికి ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. అలా వెళ్తున్న భీమసేనుడికి ద్రౌపది మరణం, సహదేవుడి మరణం కలిసివేయగా మార్గం మధ్యలో నకులుడు కూడా మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తన సోదరుడైనటువంటి ధర్మరాజుకి చెప్పి మనసులో కలుగుతున్న బాధతో దుఃఖంతో అడగా, ఈ నకులుడు గొప్పవాడు, రూప సౌందర్యము, ధైర్యము, శౌర్యము కలిగినటువంటి వాడు, అటువంటి పుణ్యాత్ముడికి ఈ దుస్థితి కలగడానికి కారణం ఏమిటి అని తన సోదరుడైనటువంటి ధర్మరాజుని అడగా, ఇతడు ఈ లోకంలో తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించేవాడు, మనసులో రూప సౌందర్యంలో తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించేవాడు. ఆ కారణం వల్లే, ఆ అహంకారం వల్ల మాత్రమే ఇతను మరణించడం జరిగింది, ఇతనికి ఈ దుస్థితి కలిగింది అని చెప్పి ఆ నకులుడి శరీరమే వైపు తన మనసును వెళ్ళకుండా తన మనసును ధర్మప్రస్థానం వైపే లగ్నం చేసి ముందుకు కొనసాగాడు ధర్మరాజు. అతని వెంట తన మిగిలిన సోదరులైన అర్జునుడు, భీమసేనుడు, వీరితో పాటు సునకం కూడా బయలుదేరి వెళ్తూ ఉంది.